నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకు ఆఫర్ కూడా ఉంది. ఈ ఫిబ్రవరి మంత్ కూడా మళ్ళీ ఆఫర్ ఇచ్చాను. సో, డెఫినెట్‌లీ జాయిన్ అవ్వండి. మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. సో, ఇప్పుడు లిమిటెడ్ స్లాట్సే పెట్టారు. సో, బుక్ చేసి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ అయి ఉండొచ్చు. ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అయి ఉండొచ్చు. సో, నేను మీకు రకరకాల ఆసనాస్ చూపిస్తాను. అవి కంప్లీట్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్ రావచ్చు కదా! అసలు ఎన్ని నేర్చుకుంటున్నాం, ఎన్ని చేపిస్తున్నాం, ఏది చేయాలి? అన్నీ చేయొచ్చు, అన్నీ చేయాలి. ఎందుకు అంటే మనకి బోర్ రాకుండా ఉండాలి. మనము కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో వస్తారు కదా! ఆళ్ళకి 3 నెలలు, 5 నెలల్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తా ఉంటాయి. ఎలా వస్తున్నాయి యోగా క్లాసెస్‌లో? మనకు ఓన్లీ సూర్య నమస్కారాలు, ఓన్లీ ఒకటే ఫార్మ్ అలా ఉండదు. రకరకాల ఆసనాస్ ఉంటాయి. ఒక్కో ఆసనాకి ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్స్‌లోనే ఇప్పుడు మనము సుఖాసన నుంచి బెండింగ్ ఒకలాగా ఉంటది. వజ్రాసన నుంచి ఒక బెండింగ్ ఉంటది. లెగ్స్ ఓపెన్ చేసి బెండింగ్ ఒకలాగా ఉంటది. నిల్చొని ఒకలాగా ఉంటది. సో, ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్స్‌లోనే మనకి వందల రకాలు ఉంటాయన్నమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్వర్డ్ బెండింగ్‌కి మనకి టార్గెట్ మారిపోతా ఉంటది. సో, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో, హార్మోన్స్ అయి ఉండొచ్చు, బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ అయి ఉండొచ్చు, మొత్తం త్రూ ఔట్ యువర్ అబ్డామినల్ ఆర్గన్స్‌కి ఎంత మంచిది అయి ఉండొచ్చు, ఫ్యాట్ లాస్, టోనింగ్ అయి ఉండొచ్చు. సో, మనకు అన్నీ కావాలి. ఆ కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ ఇచ్చినప్పుడు కూడా బాడీకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో, మన దగ్గర ఉన్నది కూడా అదే అనమాట. మన దగ్గర అందుకే తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో, మీకు కుదిరితే మాత్రం డెఫినెట్‌లీ నేను అడ్వైస్ చేస్తాను క్లాసెస్‌కి రండి. ఒక 3 మంత్స్ మీరు క్లాసెస్ తీసుకొనెళ్ళినా మీకు అది లైఫ్ లాంగ్ బెనిఫిట్ అవుతది. మీరే చెప్తారు నాకు తర్వాత థాంక్ యూ అని. సో, 100% ఆ ఒక్క 3 మంత్స్ ఎందుకంటే మీకు టీచర్‌తో చేసినప్పుడు అది వేరేలాగుంటది. సో, ఆప్షన్ ఉంటే మాత్రం క్లాసెస్‌కి రండి. లేదా ఆప్షన్ లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను. మంచిగా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతది. సో, ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకోండి స్లోలీ. రైట్ లెగ్ క్లోజ్ తీసుకొని ఫార్వర్డ్ స్ట్రెచ్ ఫ్రీ చేయండి. జస్ట్ ఈ ఏరియా అంతా ఫ్రీ చేసేసుకోండి. థై మజిల్స్ అంతా ఫ్రీ చేయండి. స్లోగా సెంటర్, రిలాక్స్. నౌ స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా రైట్ లెగ్ ఓపెన్ చేయండి. మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే ఇలా తీసుకోండి. మీకు ఇబ్బంది అనిపిస్తే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని స్లోగా మనకి త్రూ ఔట్ యువర్ బాడీ స్ట్రెచ్ పడుతుంది. మనకి తొడలు మొత్తం వస్తది స్ట్రెచ్, పొట్ట మీద వస్తది, చేతుల నుంచి వస్తది. సో, ఫుల్ స్ట్రెచ్ వస్తది. సో, ఫుల్ స్ట్రెచ్ ఇలానే తీసుకోండి. లేదు ట్రై చేస్తాను అనుకుంటే స్లోలీ లెగ్ ఓపెన్ చేసి తీసుకోండి. సేమ్ ఇదే స్ట్రెచ్ 10 రౌండ్స్ ఫార్వర్డ్ తీసుకొని 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోగా ఈ లెగ్ తీసుకొనొచ్చేసి మనకి నీ సైడ్‌కి తీసుకోండి. ఎప్పుడైనా సరే నీ అప్వర్డ్ డైరెక్షన్‌లో ఉండాలి. అర్ధమత్సేంద్రాసనంలో ఈ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని స్లోగా ఇది హోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ హ్యాండ్ తీసుకొని 2 డీప్ బ్రీత్స్ ఇవ్వండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ అని చెప్పొచ్చు. స్పైనల్ ట్విస్ట్‌లో ప్యాంక్రియాస్‌కి చాలా చాలా మంచిది. లివర్ హెల్త్‌కి చాలా మంచిది. అబ్డామినల్ ఆర్గన్స్‌కి మంచిది. సో, గట్ హెల్త్‌కి, మనకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, డైజెషన్‌తో పాటు మనకి ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న అంటే ప్రీ డయాబెటిక్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ దగ్గరకుంది కదా! దూరం తీసుకొని ఓపెన్, అప్ సైడ్ స్ట్రెచ్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా ఫార్వర్డ్. మీకు ఎంత కుదిరితే అంత బెండ్ రానియండి. ఫోర్స్ ఏం లేదు. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ బెండ్. స్లోగా సెంటర్. ఇది ఒక 10 రౌండ్స్ ఇచ్చేసేయండి. స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకున్నప్పుడు హిప్ మొబిలిటీ పెరగడానికి, ఈ థై మజిల్స్‌ని, అప్పర్ థైస్, లోవర్ థైస్ మొత్తం ఈ థైస్ అన్నిటిని మనం బాగా కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. సో, చాలా చాలా మంచిది. సో, స్లోగా ఫార్వర్డ్ బెండింగ్స్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. స్లోగా 2, 3 మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు బెండ్ అవ్వండి. 4, 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు మనం ఒక ఫ్లో లాగా వెళ్తున్నాము. సో, మనం మళ్ళీ ఫ్లో లాగే తీసుకుందాం. సేమ్ రైట్ లెగ్ మీద రిపీట్ చేసుకుందాం. జాను శీర్షాసన్ అబవ్ యువర్ హెడ్. ఒక 20 రౌండ్స్ ఇచ్చేసేయండి. కంపల్సరీ మనకి ఒక 20 రౌండ్స్ మినిమమ్ రావాలి. రైట్? స్లోగా సెంటర్, రిలాక్స్. మీకు ఇలా కంఫర్టబుల్‌గా ఉందంటే ఇలా తీసుకోండి. అలవాటయింది అంటే, లేదంటే లెగ్ ఫోల్డ్ చేసుకున్నా ఓకే. మీ కంఫర్ట్ చూసుకోండి. స్లోగా ఫోల్డ్ చేసి ఎక్కువ స్ట్రెచ్ వస్తది. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెచ్ వస్తది మనకి త్రూ యువర్ లెగ్స్.
మనకి ఈ స్ట్రెచ్ ఏదైతే లెగ్స్ మీద వస్తుందో మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి, టోనింగ్‌కి, ఇంచ్ లాస్‌కి వాటితో పాటు సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సో, మనకి టిష్యూస్‌కి కానియండి, మజిల్స్‌కి కానియండి, సో, మీకు బోన్స్‌కి కానియండి, అన్నిటికి చాలా చాలా మంచిది. సో, ఓవరాల్ నర్వ్స్‌కి చాలా చాలా మంచిది. సో, అన్ని రకాలుగా బాగా బెనిఫిట్ అవుతాం. అందుకని యోగా చేయండి, యోగా చేయండి అని ఎందుకు చెప్తారు? యోగా చేస్తే అది ఇది తగ్గుతుందని ఎందుకు అంటారంటే ఇవి అనమాట. ప్రతి మూల మీద మనకి మంచి ఎఫెక్ట్ ఉంటది. సో, ఇంకొక 10 రౌండ్స్ మన సైడ్ తీసుకోండి. స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోగా రైట్ లెగ్ ఎగ్జాక్ట్లీ నీస్‌కి తీసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ ఉండకూడదు. ఇది స్ట్రెయిట్ ఉండేలా చూసుకొని ఇది సో, స్లోగా అర్ధమచ్చేంద్రాసనంలో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఫుల్ స్ట్రెచ్. మీకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది, కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు అనుకుంటే ఇది సేమ్ ఇదే స్ట్రెచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మళ్ళీ స్లోగా సెంటర్, మళ్ళీ సేమ్ టు యువర్ రైట్ ఇంకొక 2 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్. సో, ఎవ్రీడే మార్నింగ్ రొటీన్‌లో ఉంచేసేసేయండి. మీకు ఇష్యూస్ ఉన్నా లేకున్నా మనకి ఇప్పుడు ఇండియాలోనే మోర్ దెన్ 100 మిలియన్ రిజిస్టర్డ్ డయాబెటీస్ కేసెస్ ఉన్నాయి. ప్రీ డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో, ఈ టైంలో అసలు రిస్క్ తీసుకునే కాదు. అసలు అది ఎక్స్ట్రాడినరీ ఎంటర్ అయిపోయింది మనకి. సో, మనం చాలా కేర్‌ఫుల్ ఉండాలి. అప్ సైడ్ తీసుకొని స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా పైకి, ఎక్స్‌హేల్ చాలా స్లోగా బెండ్ ఫార్వర్డ్. స్లోగా మళ్ళీ సెంటర్, రిలాక్స్. ఇది ఒక 5 నుంచి 10 రౌండ్స్ మినిమం వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు సెంటర్ తీసుకొని స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసిన తర్వాత స్లోలీ ప్లాంక్ ఇచ్చేసేయండి బాడీకి. స్లోలీ ప్లాంక్ నుంచి ఫార్వర్డ్. మీకు బెండ్ చేసుకోవచ్చు, లెగ్స్ ఏం పర్వాలేదు. మలాసన వచ్చేసింది. మలాసనలో 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. స్లోగా సెంటర్, మళ్ళీ పామ్స్ ఆన్ యువర్ మ్యాట్. స్లోగా అధోముఖ తీసుకొని అధోముఖ నుంచి స్లోగా ఒక ఫ్లో లాగా తీసుకోండి. ప్లాంక్. స్లోలీ భుజంగ. ఇన్హేల్, ఎక్స్‌హేల్ చైల్డ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. పృష్ఠాసన్ 2 ఇచ్చేసేయండి. లిజర్డ్ పోజ్. పృష్ఠాసన 2. మళ్ళీ సేమ్ అధోముఖ, నీస్ బెండ్, స్లోగా ఫార్వర్డ్, మలాసన. ఇప్పుడు సేమ్ ఇదే రైట్ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకుంటే 1 సెట్ అవుతుంది ఈ ఫ్లో. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇదే 1 సెట్ అవుతుంది. ఇది సేమ్ మనం 5 to 10 రౌండ్స్ లాగా రిపీట్ చేసుకోండి. సో, ఇదే సేమ్ 5 to 10 సెట్స్ అంటే మనకు చాలా మంచిగా వస్తుంది. ఫుల్ బాడీకి ఎక్స్ట్రాడినరీ స్ట్రెచ్ వస్తుంది. సో, ఇది ఒక 5 to 10 సెట్స్ తీసుకున్న తర్వాత కంపల్సరీ ప్రాణాయామం అన్నా, మెడిటేషన్ అన్నా, యోగ నిద్ర అన్నా తీసుకొని బాడీ రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుంది మనకి. సో, చూసారు కదా, మన ఓన్ బాడీ వెయిట్‌ని యూజ్ చేసుకుంటాం మనకి హఠ యోగాలో. సో, మనకి ఇప్పుడు కంపల్సరీ ఇలాంటి స్ట్రెచెస్ కానియండి ఇట్లాంటివన్నీ ఫ్లోస్ కావాలి. అప్పుడే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో, ఏజింగ్ అనేది బాగా అవుతుంది. ఏం లేదు, ఉన్నన్ని రోజులు బాగుండాలి, హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే సరి చేసుకునేలాగా ఉండాలి. అంతే, అదే మన మెయిన్ టార్గెట్. బాగుండాలి. సో, ఎవ్రీడే తప్పకుండా చాలామంది ఏమనుకుంటారంటే యోగా చేస్తే ఆ తర్వాత బాగుంటాంలే ఇట్లా అని కాదండి. ఎవ్రీడే మీరు యోగా చేసినప్పుడు చూడండి మీకు ఎంత హాయిగా అనిపిస్తుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. మనకి మనం ఎవరో అర్థమవుతాం, మనకి మనం నచ్చుతాం, హ్యాపీగా ఉండడం నేర్చుకుంటాం. సో, మనకు కావాల్సింది కూడా అదే. సో, అందుకని ఎవ్రీడే కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.